హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లేశ్వరి నలక. ఫ్రెండ్స్, ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే రెడీమేడ్ పండుమిర్చి పచ్చడి అనమాట. ఇది నిల్వ అయితే ఉండదు, 2 days వరకు ఉంటుంది. ఇది దోశలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో చూసేద్దామా. ఒక 1 కిలో టమాటాలు తీసుకొని దానికి 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని వాటిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకొని దాంట్లో తగినంత కల్లుప్పు వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా అన్నీ మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది, తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలా మిక్సీ పెట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట ఈ పచ్చడి మొత్తం. ఇంకా చిన్నులపాయలు, చింతపండు అవేం అవసరం లేదండి. జస్ట్ టమాటా, 2 ఆనియన్స్, కల్లుప్పు, తగినంత కల్లుప్పు అంతే. తర్వాత పొయ్యి వెలిగించేసి దీని మీద ఒక పాత్ర పెట్టుకొని తగినంత నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఇదంతా దీంట్లో బాగా వేగాలి. నూనె వేసేసి దాంట్లో తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, ఒక చిన్నులపాయ రెబ్బలు బాగా కొంచెం కచ్చపచ్చగా అలా దంచేసి వేసేయండి. దాంట్లో కరివేపాకు వేసి బాగా తిప్పేసి మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, ఈ పచ్చడి దాంట్లో వేసేసేయండి. వేసేసి ఒకసారి బాగా తిప్పుకోండి. కొంచెం చూడండి, ఉప్పు చాలా పోతే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇలా తిప్పుకొని మూత పెట్టేసి ఓన్లీ సిమ్లోనే దీన్ని మగ్గించాలి. కనీసం ఒక 15 నుంచి 20 minutes దాకా పడుతుంది. సిమ్లోనే మగ్గించాలన్నమాట. హైలో పెట్టకూడదు. హైలో పెడితే బబుల్స్ లాగా వచ్చి పైన చింపుతూ ఉంటే ఇలా సిమ్లోనే పెట్టాలి. 20 minutesలోగా అయిపోతుంది అనమాట. చూసేయండి, దగ్గరికి వచ్చేస్తుంది. మనకంతా అయిపోయి ఆ నూనె అనేది పైకి తేలుతుంది. అయిపోతుందండి. ఇంతేనండి, ఎంత టేస్టీగా ఉండే పండుమిర్చి పచ్చడి రెడీ. మీరు ఇలా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.